బడ్జెట్ మీద మనతో మాట్లాడటానుకున్నారు బిజినెస్ అనలిస్ట్ నరసింహమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నరసింహమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం రఫీ గారు. నరసింహమూర్తి గారు, బడ్జెట్ చూసాము, స్లాబ్ రేట్స్ కూడా చాలా వరకు చేంజ్ చేశారు. సో ఎలా చూస్తారు మీరు ఈ బడ్జెట్ని? అంటే ఈ బడ్జెట్ అండి బేసిక్గా ఎలా ఉందంటే, ఇవాళ ఉన్న మన ఎకానమీలో ఉన్న కష్టాలని, మనకున్న ఇష్యూస్ని, స్ట్రెంగ్స్ని అవన్నీ మనసులో పెట్టుకుని అడ్రస్ చేసినట్టుగా ఉందండి. ఈ ఎకానమీలో ప్రాబ్లం ఏమిటంటే మనకి హౌ టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఫోకస్గా ఉంది ఈ బడ్జెట్. ఇందులో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇదివరకు ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ అన్నారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టారు. అందులో 5 రకాల స్కీమ్స్ ఉన్నాయి. అంటే మన ఎంప్లాయీగా జాయిన్ అయిన వాడికి ఇచ్చే వేజ్ సపోర్టు, అదేవిధంగా జాబ్ క్రియేషన్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇచ్చే సపోర్టు, అదేవిధంగా ట్రైనింగ్ స్కీమ్స్కి ఇచ్చే సపోర్టు. ఈ విధంగా మ్యాసివ్గా ఎంప్లాయ్మెంట్, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2% తగ్గినా కూడా మనకి కన్జంప్షన్ గ్రోత్ లేదు. అంటే ఏమిటంటే డబ్బులు స్పెండ్ చేయలేకపోతున్నారు. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అయింది. వాళ్ళకి 10 నుంచి 15,000 రూపాయలు నెలకి శాలరీస్. దానివల్ల ఏమవుతుందంటే మీకు గ్రోత్ రావట్లేదు ఎకానమీలో. సో ఎకానమీ అంటే ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ కనిపించట్ల. కన్జంప్షన్ గ్రోత్, జీడిపి గ్రోత్ 7% పైన ఉన్నా కూడా మీ కన్జంప్షన్ గ్రోత్ 5% కంటే పెరగట్లేదు. అందుకని ఇవాళ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి, ఈ అన్ఆర్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి ఎంప్లాయ్మెంట్ చేంజ్ అవడానికి ఈ ఎంప్లాయ్మెంట్కి బాగా ఉందండి. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ 7.5% ఉంది. అంటే ఏమిటంటే కోర్ ఇన్ఫ్లేషన్ 4.5 ఉన్నా కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎకానమీలో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి. ప్రైసెస్ ఎక్కువైపోతున్నాయని చెప్పి కామన్ మ్యాన్కి. అందుకని వాళ్ళు స్పెండ్ కూడా చేయలేకపోతున్నారు, సేవింగ్స్ చేయలేకపోతున్నారు. అందుకని ఫిక్స్డ్ డిపాజిట్ రావట్లేదు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే తప్ప ఈ ఎకనామిక్ గ్రోత్ ఫలితాలు కామన్ మ్యాన్కి రావు. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవ్వాలంటే మనం అగ్రికల్చర్ రిఫార్మ్స్ చేయాలి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి. అప్పుడు మనకి రైతుకు ఆదాయం ఉండాలి, మనకి ప్రైసెస్ తక్కువ ఉండాలి. మనం రైతుకు ఆదాయం లేకుండా చేసే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గించామనుకోండి, రైతు ఇంకా కూడా నష్టపోతాడు. అందుకని చెప్పి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద ఈ బడ్జెట్లో చాలా స్కీమ్స్ ఇచ్చారు. అగ్రికల్చర్ రీసెర్చ్ మీద పల్సెస్, అదేవిధంగా మన ఆయిల్ సీడ్స్, అదేవిధంగా వేరియస్ క్రాప్స్ మీద మీకు లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. సో అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా మిగతా 5 ప్రియారిటీస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎంఎస్ఎంఈస్ ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, దాని మీద కూడా ఫోకస్. అర్బన్ డెవలప్మెంట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయాలి. అదేవిధంగా ఏపీకి బీహార్కి బాగా నిధులు వచ్చాయి. అమరావతి కన్స్ట్రక్షన్ 15,000 రూపాయలు డబ్బులు వచ్చాయి. ఇందాక మన రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టుగా ఏపీకి చేయాల్సిన ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కానివ్వండి, పోలవరం కంప్లీషన్ కానివ్వండి, ఈ విధంగా ఏపీకి సపోర్ట్ చేస్తామని. ఆ విధంగా మనకి కనుక చూస్తే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా, అదే ఎనర్జీ సెక్టార్లో సోలార్ పవర్కి దానికి చేయటానికి, ఆల్రౌండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఇంకా ట్యాక్సేషన్కి వస్తే మనకి మామూలుగా ట్యాక్సేషన్ మనకి ఎంప్లాయీస్కి ఒక 17,500 రూపాయలు ట్యాక్స్ తగ్గేట్టుగా ఆ విధంగా ఉన్న మన బడ్జెట్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆవురావురమని చెప్పి ఆకలికి ఉన్నవాడు ఈ అన్నం ఉన్న పెడితే ఎంత ఫాస్ట్గా తింటాడో, ఈ విధంగా ఈ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు టచ్ చేయని సెక్టార్ లేకుండా అన్ని సెక్టార్లు టచ్ చేస్తూ మూడో టైం ఫస్ట్ బడ్జెట్ కాబట్టి చాలా ఎగ్జాస్టివ్గా కవరింగ్ ఆల్ ద ఎకనామిక్ డెవలప్మెంట్కి అన్ని సెక్టార్లను టచ్ చేస్తూ చక్కగా ఇచ్చిందని చెప్పొచ్చండి బడ్జెట్. ఎంత మేర ఆ లాభం చేకూరే అవకాశం ఉందంటారు కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల? ఈ కస్టమ్స్ డ్యూటీలు ఏం చేస్తారంటే, కస్టమ్స్ డ్యూటీలు, ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కూడా జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటారండి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఇవాళ ఏం చేశారంటే క్యాన్సర్ పేషెంట్లకి, అదేవిధంగా మిగతా విషయాల్లో మొబైల్స్కి కానివ్వండి, వీటికి కానివ్వండి, ఇక్కడ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ కస్టమ్ డ్యూటీ పెంచి మిగతా వాటిని ఎక్కడెక్కడ తగ్గించాలో అక్కడన్నీ తగ్గిస్తూ వచ్చారు. మెడికల్ ఎక్విప్మెంట్ తగ్గించారు. మరైన్ ప్రోడక్ట్స్కి కొన్ని విషయాల్లో, అదేవిధంగా లెదర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మనం పెట్టడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి,
ప్రెషస్ మెటల్స్ మనం ఎక్స్పోర్ట్ బాగా చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ఇంపోర్ట్ సంబంధించినవి, అది స్టీల్ కాపర్ ఇండస్ట్రీ, అదేవిధంగా వేరియస్ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మనం ఆత్మనిర్భర్ చేసుకోవాలో, మన ఇండస్ట్రీకి వాల్యూ వేరియడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలో వాటి మీద ఫోకస్ చేస్తూ దానికి సంబంధించిన ముడి సరుకులు కానివ్వండి, ఎక్విప్మెంట్స్ మీద కానివ్వండి, దాని మీద కస్టమ్ డ్యూటీ తగ్గించారనమాట. సో బేసిక్గా కస్టమ్ డ్యూటీ తగ్గించింది ఇండియాలో ప్రొడక్షన్ పెంచడానికి, ఎక్స్పోర్ట్ పెంచడానికి, ఆ విధంగా చేశారు. నరసింహమూర్తి గారు, ఇంకో అంశం అండి, ఎంఎస్ఎంఈకి సంబంధించి లైక్ ఈ కోవిడ్ టైంలో ఎంఎస్ఎంఈ బాగా దెబ్బతింది, చాలా వరకు కంపెనీస్ దెబ్బతిన్న పరిస్థితి అని చెప్పి వాళ్ళకేంటంటే ఆ ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఫోకస్ కూడా వీటి మీద ఎక్కువగా చేసినట్టు మనకి కనపడుతున్న పరిస్థితి. ఎలా చూడవచ్చు అంటారు దీన్ని? ఎంఎస్ఎంఈస్ అంటే 2-3 రకాలుగా చెప్పారండి. ఒకటి ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ స్కీము, అంటే కొల్లేటరల్ లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఫండ్, అంటే ఒక 100 కోట్లతో గవర్నమెంట్ ఇచ్చి ఒక ఫండ్ పెడుతుంది. ప్రతివాడు ఎంఎస్ఎంఈలో క్రెడిట్ చేసిన వాడు కొంత ఇన్సూరెన్స్ కడతాడు. ఆ క్రెడిట్ గ్యారంటీలో కనుక ఏమన్నా అప్పుకు వస్తే కొల్లేటరల్ లేదు కాబట్టి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ ఫండ్ నుంచి రీప్లే అవుతుంది. క్రెడిట్ గ్యారంటీ స్కీము అది కొంచెం నావెల్గా ఉంది, ఫస్ట్ టైం ఇచ్చారు. అదేవిధంగా న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్, ఇదివరకు ఏం చేసేవారంటే ఎసెట్ బ్యాకప్ తీసుకుని లోన్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏమిటంటే మీ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బేస్ అయ్యి మీరు ఎంత అమ్ముతున్నారు, ఎంత డబ్బు వస్తుంది, ఆ డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చూసి దాని మీదుగా క్రెడిట్ ఇచ్చేట్టుగా రెండోది చేశారు. అదేవిధంగా ఆ స్ట్రెస్ పీరియడ్ ఉంటుంది ఎంఎస్ఎంఈస్కి. కొన్ని టైమ్స్లో ఎన్పిఎల్ కాకుండా ఏ విధంగా క్రెడిట్ ఇవ్వాలి. అదేవిధంగా ముద్రా లోన్స్ అఫ్కోర్స్ మీరు చెప్పిన 10 నుంచి 20 లక్షలు చేశారు. సిడ్బీ అనేది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని, దానికి అన్ని క్లస్టర్స్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఎంఎస్ఎంఈస్కి ఎలా సపోర్ట్ చేద్దామని, అదేవిధంగా 50 మల్టీ ప్రోడక్ట్ టెస్టింగ్ ల్యాబ్స్కి సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ, అదేవిధంగా ఈ కామర్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఎక్స్పోర్ట్ హబ్స్ పెడదామని చెప్పేసి. సో ఎంఎస్ఎంఈస్కి ఈసారి లాట్ ఆఫ్ సపోర్ట్ ఉందండి. అదేవిధంగా 500 టాప్ కంపెనీస్కి ఒక కోటి యూత్ని ఇంటర్న్షిప్కి వెళ్ళేట్టు, అక్కడైతే 500 రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చేట్టు, ఆ కంపెనీలు ఫ్రీగా వాళ్ళకి 6,000 ఇచ్చేట్టు ఇంటర్న్షిప్ చేయటం. అంటే ఎంఎస్ఎంఈకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయటం, ఎంప్లాయబుల్ చేయటం మనకి వచ్చే యూత్కి. సో ఇండస్ట్రియల్ పార్క్స్ 100 సిటీల్లో పెడతా ఉన్నారు. ఈ విధంగా ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి రకరకాలుగా క్రెడిట్ కొత్త ఏరియాస్ చేయటం, వాళ్ళకి వచ్చే పీపుల్ని, వాళ్ళకి వచ్చే వర్క్ ఫోర్స్ని బాగా ట్రైన్ చేసి అందేట్టుగా చేయటం చాలా బాగా చేసినట్టే చెప్పాలి. ఈ బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో ఎంఎస్ఎంఈ ఫోకస్ ఉంది, ఈ బడ్జెట్లో కూడా బాగా ఇచ్చారని చెప్పచ్చు. అలాగే ఆదాయ పన్నులో పెద్దగా మార్పులు చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారండి? ఎందుకంటే వేతన జీవులకు ఈసారి కూడా ఊరట లేనట్టేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏమంటారు మీరు దీనికి? అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి ఇండియాలో 11 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి. కరెక్ట్గా చెప్పాలంటే 10.95 crores పీపుల్ ఆర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్. అందులో 2.5 కోట్ల మంది పే చేస్తారు. అంటే 140 కోట్ల పాపులేషన్లో ఓన్లీ 2.5 కోట్ల మంది పే చేస్తున్నారు. అంటే చాలా మందికి ఆదాయం ఎక్కువ ఉన్నా కూడా ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు, అంటే ఎక్కొడుతున్నారు అనమాట. సో దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటే ఇదివరకు 10 లక్షలు దాటితే 20% వచ్చేది. ఈ స్లాబులన్నీ కూడా సరళతరం చేశారు. అంటే ఏంటి, స్లాబులు మార్చడం వల్ల మీకు తక్కువ ఆదాయం 10 లక్షల లోపల వచ్చే వాళ్ళకి మీకు కొంచెం ఏదో 5,000 10,000 పే చేస్తూ ఉంటారు. అంటే పూర్తిగా వేతన జీవులకి 10 లక్షలు 12 లక్షల లోపల వచ్చే వాళ్ళకి ఆదాయం పన్ను ఒక విధంగా తక్కువ తగ్గించేశారు బాగా. అది కాక స్టాండర్డ్ డిడక్షన్ 75,000 చేశారు 50,000 నుంచి. అది కాకుండా మీకు పెన్షన్ కనుక మనం కట్టుకుంటే అది ఇద్దరికి 15,000 మీరు ఇయర్కి పెన్షన్ ఫండ్ కింద కట్టుకోవచ్చు సిపిఎస్ కింద. ఇప్పుడు 25,000 పెంచారు ఎగ్జామ్షన్. అంటే వేతన జీవులకి ట్యాక్స్ తగ్గించి ఎగ్జామ్షన్స్ పెంచారు. అంటే మీకు ఇవాళ కనుక చూస్తే ఒక 7-8 లక్షల ఆదాయం వచ్చినా కూడా మీరు పే చేసేది 2,000 3,000 ఆ విధంగా తక్కువ అమౌంట్లో ఉంటుంది. సో కొంచెం పే చేయాలి, ఎవరైనా అందరూ పే చేయాలని ఆశతో ఆ విధంగా చేశారు. కాకపోతే బిలో 10 lakhs సంపాదించే వాళ్ళకి బాగానే ఎగ్జామ్షన్ ఉంది.
వాళ్ళు ఎక్కువగా ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రాదు. అలాగే మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో వికసిత్ భారత్ అనే నినాదాన్ని తీసుకుంది. వికసిత్ భారత్ దిశగా ఈ బడ్జెట్లో అడుగులు పడ్డాయి అనుకోవచ్చు అంటారా? ఆయన అడుగుతున్నాడు. నరసింహమూర్తి గారు వినపడుతుందా? బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి ఆదాయ పన్ను నిధులు కేటాయిస్తామని తెలిపింది. అలాగే విభజన చట్టం కింద ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి విశాఖ, చెన్నై, ఓర్వకల్లు, హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రైట్, నరసింహమూర్తి గారు ఉన్నారు. నరసింహమూర్తి గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇక్కడ ఈసారి బడ్జెట్లో అంటే మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా వికసిత్ భారత్ అనే నినాదంతో వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వికసిత్ భారత్ దిశగా ఈ బడ్జెట్లో అడుగులు పడ్డాయి అనుకోవచ్చు అంటారా మనం? అంటే వికసిత్ భారత్ అంటే ఏంటి, బేసిక్గా మనం ఈ బడ్జెట్లో చూస్తే మీకు 6-7 ప్రియారిటీ ఏరియాస్ తీసుకుని ప్రియారిటీ వైజ్ ఎవ్రీ ఏరియా వైజ్ అలొకేట్ చేస్తూ పోయారండి ఫండ్స్. సో దేర్ఫోర్ టుడే యూ హ్యావ్ 9 ప్రియారిటీస్. 9 ప్రియారిటీస్లో ఫోకస్డ్గా చేశారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అన్ని ఏరియాస్ టచ్ చేశారు. అగ్రికల్చరు, ఎంప్లాయ్మెంటు, ఎంఎస్ఎంఈస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ఎనర్జీ సెక్టారు, అన్ని సెక్టార్స్ కవర్ చేశారు. కాబట్టి నా ఉద్దేశం R&D అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్, సో అన్ని టచ్ చేశారు. కాబట్టి ఒక విధంగా వికసిత్ భారత్కి 3rd టర్మ్లో ఫస్ట్ బడ్జెట్ కాబట్టి ఆ విధంగా అచీవ్ చేయటానికి ఏదో ఒక పునాది వేశారని చెప్పచ్చు. అదే డైరెక్షన్లో ఉంది. ఎలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా మనకు ప్రాబ్లం ఏమిటంటే ఎకానమీలో గ్రోత్ బాగా ఉంది, కాకపోతే కన్జంప్షన్ గ్రోత్ అవ్వట్లేదు. మనకి జినీ కోఎఫిషియంట్ తగ్గింది. అంటే హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి బాగా సంపాదించే వారికి తక్కువ సంపాదించే వారికి డిఫరెన్స్ తగ్గింది లాస్ట్ 10 ఏళ్లలో. కానీ మీకు ఆ ఫీలింగ్ ఎకానమీలో రావట్లా. మనం బాగున్నామన్న ఫీలింగ్ లోలో లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరిగినా కూడా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఆ 10-15 వేల రూపాయలు సాధించే వాళ్ళు బాగా ఎక్కువయ్యారు. అందుకని మనకి ప్రాబ్లం ఏమిటంటే అగ్రికల్చర్లో 15% జీడిపిలో ఉంటే 46% మంది అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అన్లెస్ అగ్రికల్చర్ మనకి ఆదాయం పెరిగి, అగ్రికల్చర్లో మీకు ప్రొడక్టివిటీ పెరిగి, అగ్రికల్చర్లో మీకు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ లేబర్ యొక్క ఆదాయం పెరిగితే తప్ప మనకి కన్జంప్షన్ ఎక్కువ కాదు. సో కన్జంప్షన్ ఎక్కువ వస్తే కానీ వికసిత్ భారత్ రాదు. అందుకని ఎకానమీలో ఒక విధంగా చేయాలంటే ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ రెండు కూడా, ఎంఎస్ఎంఈసి 3 బాగా డీప్గా ఫోకస్ ఉంది. కాబట్టి ఒక విధంగా వికసిత్ భారత్కి మనం ఆ దోవలో ఉన్నామని, ఆ విధంగా వెళ్తున్నామని మనం ఆశించవచ్చు. అలాగే ఏపీ, బీహార్లపై ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ఫోకస్ కనిపిస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే అమరావతికి 15,000 కోట్లు కేటాయించిన పరిస్థితి, అలాగే అవసరాన్ని బట్టి కూడా అవి పెంచుతామని చెప్పింది. బీహార్కి కేవలం రోడ్ల మరమ్మతుల కోసమే 26,000 కోట్లను కేటాయించిన పరిస్థితిని మనం చూసాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని నరసింహమూర్తి గారు? అంటే ఇక్కడ ఏపీకి అండి బేసిక్గా 15,000 కోట్లు కాదు, మీకు పోలవరానికి ఎంత కావాలంటే అంత ఇస్తా ఉన్నారు. 15,000 ఓన్లీ ఇనీషియల్గా అని చెప్పారు. అది కాక ముఖ్యంగా వైజాగ్ కారిడారు, అదేవిధంగా హైదరాబాద్ ఓర్వకల్లు బెంగళూరు కారిడారు. సో ఈ కారిడార్ల వల్ల ఏపీలో బాగా ఓర్వకల్లు కారిడారు, దీనివల్ల మనకి బాగానే ఫోకస్ ఉందని చెప్పచ్చండి. కాకపోతే ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ బీహార్కి ఏమిటంటే
వాళ్ళ ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోతున్నాయి. బీహారు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయో ఆ ఫ్లడ్ల కోసం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఆ విధంగా ఆ 2 స్టేట్లకు కూడా బాగానే మనం ఫోకస్ చేశారని చెప్పచ్చండి. అలాగే ఇక బ్యాంకింగ్ సెక్టార్స్ విషయానికి వద్దామండి. బ్యాంకింగ్ సెక్టార్స్ పై ఈ బడ్జెట్ లో ఎలాంటి ఫోకస్ జరిగిందంటారు? అంటే బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ ఈజ్ ఏ అవుట్కమ్ ఆఫ్ ఆల్ అదర్ సెక్టార్స్ అండి. అన్ని సెక్టార్లు బాగుంటాయి. మనం పాస్ట్ చూసామనుకోండి, ఎప్పుడెప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ 6% కంటే తగ్గిందో బ్యాంకుల్లో ఎన్పిఏలు ఎక్కువయ్యాయండి. ఎప్పుడెప్పుడైతే ఎకనామిక్ గ్రోత్ 6, 7, 8% వచ్చిందో బ్యాంకులు బాగా ఉన్నాయి. ఈరోజు బ్యాంకులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే ఎన్పిఏలు తక్కువగా ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టారు గ్రోత్ బాగుంది, ఫైనాన్షియల్గా రోబస్ట్గా ఉన్నాయి. కాకపోతే ఒక బ్యాంకింగ్ సెక్టార్లో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే మనకి డిపాజిట్లు తగ్గుతున్నాయి, క్రెడిట్లు ఎక్కువ అవుతుంది. క్రెడిట్ డిపాజిట్ రేషియో బాగా ఎక్కువైపోయింది. డిపాజిట్లు ఎందుకు తగ్గుతున్నాయంటే ఈ డిపాజిట్లన్నీ కూడా మ్యూచువల్ ఫండ్గా పోయి మార్కెట్కి పోతున్నాయి. ఈ బ్యాంకులు చేసే తప్పు పని ఏమిటంటే వీళ్ళు డిపాజిట్ల మీద వడ్డీ పెంచట్లేదు. ఎస్ఎల్ఆర్ రేట్లు మన గవర్నమెంట్ రిపో రేట్ పెంచినప్పుడల్లా కూడా, ఆర్బీఐ పెంచినప్పుడల్లా కూడా వడ్డీకి వసూలు చేసే రేటు పెంచి దానికి తదనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచట్లేదు. అందుకని డిపాజిట్లు ఎక్కువ కావట్లేదు. ఇవాళ బ్యాంకింగ్ ఉన్న రంగంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాంకింగ్ రంగం బాగుంది, కాకపోతే వాళ్ళకి డిపాజిట్లు పెరగట్లేదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు డిపాజిట్ల మీద కొంచెంగా కనుక వడ్డీ రేట్లు పెంచితే అప్పుడు మన ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకుని బతికే వాళ్ళ మీద వడ్డీ రేట్లు పెంచట్లేదు. ఇన్ఫాక్ట్ దాని మీద బడ్జెట్లో చేసేది ఉండదు. అవుట్ సైడ్ ఆర్బీఐ గవర్నమెంట్ కొంచెం బెత్తం పట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచకపోవడం అనేది, సీడీ రేట్స్ ఎక్కువైనా కూడా వాళ్ళు మార్కెట్లో డ్రా చేసి చేయడం అనేది అదొక రకమైన తప్పని నా ఉద్దేశం. దీని మీద కరెక్టివ్ మెజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ వీళ్ళని డిసిప్లిన్ చేయాలి బ్యాంకర్లని. కొన్ని బ్యాంక్స్ చేసే అవకాశం ఉండదు. ఎస్ఎస్ నరసింహమూర్తి గారు, కొన్ని బ్యాంక్స్ దివాలా తీసిన పరిస్థితిని మనం చూసాము. వాటి కోసం కొన్ని స్కీమ్స్ ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఈ బడ్జెట్ లో. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో బ్యాంకులు దివాలా తీసింది లేవండి, అయిపోయిందండి. అది పంజాబ్ సింధ్ బ్యాంక్, అదేది పంజాబ్ మహారాష్ట్ర బ్యాంకు ఏదో పోయింది, పిఎంబి బ్యాంకు. గత అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత ఎస్ బ్యాంకు కష్టాల్లో పడింది, అది బయటకు వచ్చేసింది. సో దేర్ఫోర్ ఇవాళ బ్యాంకులన్నీ కూడా చిన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కడక్కడ పడిపోతున్నాయి. కానీ ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బాగుందని చెప్పాలండి. బ్యాంకులు ఏమీ ఇందులో లేవు. బ్యాంకులన్నీ కూడా రీఆర్గనైజ్ అయ్యాయి, అవన్నీ కూడా మెర్జర్స్ అయ్యాయి, పెద్ద బ్యాంకులు చేశారు. ఈ రోజు బ్యాంకింగ్ వ్యవస్థ బాగానే ఉందండి. అది వాళ్ళ కన్సర్న్స్ అంత లేవు బ్యాంకింగ్ వ్యవస్థలో. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి కోసం నగదు బదిలీ పథకం ప్రకటించింది. అయితే నిరుద్యోగ యువతకు ఊతమిచ్చినట్లు మనం భావించవచ్చు అంటారా దీంట్లో? ఇందులో అంటే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి నగదు బదిలీయే కాదు, ఎంప్లాయ్మెంట్ తీసుకున్న కంపెనీలకు కూడా 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. సో దేర్ఫోర్ ఇదంతా కూడా ఈపీఓ రిజిస్ట్రేషన్ బేసింగ్ అన్నారు. అంటే ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్కి రిజిస్ట్రేషన్ బేస్ మీదుగా. అంటే ఇవాళ ఏమవుతుందంటే అనార్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ బాగా ఇస్తున్నారండి. వీళ్ళు పిఎఫ్లు ఈఎస్ఐలు ఏమి ఉండవు. అంటే ఏంటంటే వాళ్ళ శాలరీలు తక్కువగా ఉంటాయి. సో అందుకని ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి, అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పోతే జీతం ఎక్కువ అవుతుంది, దానివల్ల ఎకానమీకి మంచి అవుతుంది, కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అందుకని దానికి డెవలప్మెంట్గా ఈసారి బడ్జెట్లో చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. 5-6 రకాల స్కీమ్స్ ఇది అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఇది ముదాహం. అలాంటి ఇన్నోవేటివ్గా చేశారు. ఇది ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ ఉండేది, ఈసారి ఎంప్లాయీ లింక్ ఇన్సెంటివ్ వచ్చింది. అలాగే మహిళల విషయానికి వస్తే ఈ బడ్జెట్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కింది అంటే ఏం చెప్తారండి నరసింహమూర్తి గారు? ఆల్రౌండ్ డెవలప్మెంట్ కింద ఇందిరా ఆవాస్ యోజన ఫండ్, తర్వాత ఉమెన్ డెవలప్మెంట్ గ్రోత్ ఫండ్, పైగా ఉమెన్ పేరు మీద కనుక ఇల్లు కొంటే స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్స్. సో ఈ విధంగా ఉమెన్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. అంటే బేసిక్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కింద ఆవాస్ యోజనలో ప్రిఫరెన్సెస్ లేడీస్కి,
హ్యూమన్ డెవలప్మెంట్ గ్రోత్ ఫండ్స్ పెడతా ఉంది. అదేవిధంగా ఉమెన్ కనుక ఇల్లు కొంటే దానికి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ అని చెప్పి ప్రతి స్కీమ్లో కూడా ఉమెన్కి ఏదో ఒక ఫోకస్ ఇచ్చారండి. అర్బన్ బకెట్ కింద, అర్బన్ డెవలప్మెంట్ బకెట్ కింద డిఫరెంట్ ఫోకస్ ఏరియాస్లో ఉమెన్ కొంచెంగా స్కోప్ ఇచ్చారు. రైట్. ఈసారి ఈ బడ్జెట్లో ఏ రంగాలపై ప్రధానంగా ఫోకస్ కనిపించింది అంటే ఏం చెప్తారు మీరు? ఆల్మోస్ట్ అన్ని రంగాల మీద కనిపించిందండి. కాకపోతే కొంచెం స్టాక్ మార్కెట్ పడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే F&O ట్రేడ్ మీద STT పెంచారు. అదే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10 నుంచి 12.5% చేశారు. అంటే బేసిక్గా గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ ఎక్కువైపోయి స్టాక్ మార్కెట్ ఓవర్ హీట్ అయింది. వాళ్ళు నష్టపోతారంటే వాళ్ళు దాని మీద సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వేశారు. అందుకని స్టాక్ మార్కెట్ వాళ్ళు డల్ అయింది, పడిపోయింది. బట్ అన్ని రకాల రంగాల మీద కూడా చాలా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. అయితే నరసింహమూర్తి గారు, మీరు అన్న స్టాక్ మార్కెట్స్ కుదేలైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మార్కెట్లు బడ్జెట్ని ఎందుకు పాజిటివ్గా తీసుకోలేదంటే ఏం చెప్తారండి? అదే ట్యాక్స్ అండి, ట్యాక్స్ వేశారు. అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచారు 10 నుంచి 12.5%. ప్లస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెంచారు. ఇది F&O మీద. F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇది వెరీ డేంజరస్ అండి. అది స్పెక్యులేటివ్ మార్కెట్. అది బాగా ఓవర్ హీట్ అయిపోయింది. ప్రతివాడు, తెలిసిన వాడు, తెలియని వాడు, ప్రతివాడు డబ్బులు పెట్టేస్తున్నారు. దాని మీద ట్యాక్స్ పెంచారు. అందుకని కొంచెం మార్కెట్ డల్ అయిపోయింది. అది అంతకంటే ఏం లేదు. ఇక అంతరిక్ష రంగానికి వద్దామండి. ఈసారి అంతరిక్ష రంగానికి 1000 కోట్ల బడ్జెట్ని కేటాయించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 5 ఉపగ్రహాలు ఉన్న పరిస్థితి రొద్దసిలో మనవి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంతరిక్ష రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని మనం అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? గత 3-4 బడ్జెట్లుగా మనం స్పేస్ సెక్టార్ని బాగా డెవలప్ చేసామండి. ఇవాళ ఇస్రో నుంచి స్పేస్ అని బయటికి తీసుకొచ్చాం. అది ప్రైవేట్ శాటిలైట్ లాంచర్లు వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో మనకి LEO అంటారు, లో ఎర్త్, ఇదివరకు డిఫరెంట్ జియో శాటిలైట్, నియో శాటిలైట్ అన్నారు. ఇప్పుడు లియో శాటిలైట్లు వస్తాయి. అంటే లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లు. దానివల్ల ఏమవుతుందంటే మీ మొబైల్కి కాంపిటీషన్ అవుతుంది. అంటే మీరు లియో వస్తే లియో వల్ల చీప్గా వస్తాయి మనకి కాస్ట్. సో లియో ఈజ్ ఎ రివల్యూషన్. సో అందుకని ఎవరైనా సరే ఒక 2 కోట్లు 3 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడా ఒక శాటిలైట్ చేసుకుని వాళ్ళు లాంచింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక రకమైన రివల్యూషనరీ మనం గత 5 ఏళ్లుగా చేస్తూ వచ్చాం. అదేవిధంగా దాన్ని కొనసాగింపుగానే ఈసారి కూడా 1000 కోట్లు వాళ్ళు పెట్టారు. అందుకని స్పేస్ సెక్టర్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ వే. ఇవాళ స్పేస్ సెక్టర్కి మనం డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ ఇస్రో ఎవ్రీ లాంచ్ లాభంలో చేస్తుంది. అంటే వాళ్ళు బయట నుంచి వచ్చే శాటిలైట్లు లాంచ్ చేసి దాని లాభంతోనే రన్ అవుతుంది. సో ఈరోజు మనం చేసిన గొప్ప గత ఇన్నేళ్లుగా చేసిన మనకి ఫలితం ఏంటంటే గత 10-15 ఏళ్ళుగా చేసిన ఫలితం ఇవాళ ఇస్రో ఇస్ బికమ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్, ఫైనాన్షియల్లీ సెల్ఫ్ జనరేటింగ్. ఈసారి కూడా ఇస్రోకి అండ్ స్పేస్ సెక్టర్కి ఇచ్చిన డబ్బులు అవి సపోర్టివ్గా కొనసాగింపుగా ఉన్నాయి. ఇన్నేళ్ళ నుంచి ఇచ్చిన ఎఫర్ట్కి కొనసాగింపుగా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు, మంచి విషయాలు చెప్పారు. సో మొత్తం మీద బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించిన పరిస్థితి కేంద్రం అమరావతి అభివృద్ధికి మొత్తం 15,000 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కూడా కేటాయిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది.